చక్కెర లేని ఒక్క కప్పు కాఫీ బహుశా నా ప్రాణాలను కాపాడి ఉండవచ్చు. నేను ఆఫీసులో ఉన్నప్పుడు ఒక అపరిచితుడు నన్ను డేట్‌కు రమ్మని అడిగాడు. అతను చాలా ఆత్మవిశ్వాసంతో పద్ధతిగా మరియు దయగా కనిపించాడు. అందుకే నేను కాఫీ డేట్‌కు ఒప్పుకున్నాను. అతను నన్ను పికప్ చేసుకున్నప్పుడు నా కోసం ఇప్పటికే ఒక మెక్‌డొనాల్డ్స్ కాఫీ తీసుకువచ్చాడు. కానీ అందులో చక్కెర లేదు. నాకు తీపి అంటే చాలా ఇష్టం, అందుకే నేను దాన్ని తాగడం ఆపేసి కేవలం తాగుతున్నట్లు నటించాను. ఆ చిన్న విషయం నా మెదడులో ఒక హెచ్చరికను మోగించింది. నేను ప్రతిదాన్ని ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. మనం కాఫీ తాగడానికి వెళ్తున్నప్పుడు అతను నాకు ముందే కాఫీ ఎందుకు కొన్నాడు? నా ఆర్డర్ అతనికి ఎలా తెలుసు? ఆ తర్వాత విషయాలు వింతగా మారాయి. అతను మనం వెళ్లాల్సిన చోటిని దాటి ముందుకు వెళ్ళాడు. తాను ఎక్కడ పనిచేస్తున్నాడో అబద్ధం చెప్పాడు. మరియు నేను నా డ్రింక్ పూర్తి చేశానా అని పదే పదే అడుగుతూనే ఉన్నాడు. అతను ప్రధాన రహదారి నుండి చీకటిగా ఉన్న అడవి ప్రాంతం వైపు కారును తిప్పాడు. గ్లోవ్ బాక్స్లో ఏదో బరువైన లోహపు వస్తువు కొట్టుకుంటున్న శబ్దం వినిపించింది. అకస్మాత్తుగా అతను తన నియంత్రణ కోల్పోయాడు. కారును అటు ఇటు తిప్పుతూ తనే కాన్యే వెస్ట్ అని, నేను అతని కిమ్ కర్దాషియన్ అని అరవడం మొదలుపెట్టాడు. అతను రోడ్డు వదిలి చెట్ల మధ్య నుండి వెళ్లి ఒక సరస్సు అంచున కారును ఆపాడు. 15 నిమిషాలపాటు అతను మౌనంగా కూర్చున్నాడు. తర్వాత అతను కారు దిగి గాఢాంధకారంలోకి వెళ్ళాడు. అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియలేదు. నేను భయంతో వణికిపోతూ ఏదో ఒక సాకుతో నాకు ఫోన్ చేయమని నా స్నేహితురాలికి మెసేజ్ చేశాను. ఫోన్ రింగ్ అయినప్పుడు అతను నా వైపు చూసి అంటే నువ్వు వెళ్ళాలా? అని అడిగాడు. అతను నన్ను పూర్తిగా మౌనంగా ఇంటికి దింపి వెళ్ళాడు. ఆ తర్వాత నేను అతన్ని ఎప్పుడూ చూడలేదు. నేను ఇప్పటికీ ఆలోచిస్తుంటాను. ఆ కాఫీ తియ్యగా ఉండి ఉంటే నేను దాన్ని పూర్తిగా తాగేదాన్ని? ఒకవేళ తాగినట్లయితే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్నినా?